తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలో భాగంగా ఈగల్ ఫోర్స్ మరో కీలక ఆపరేషన్ నిర్వహించింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లతో పాటు మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలో ఒకేసారి ప్రత్యేక దాడులు చేపట్టిన అధికారులు డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్న 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ ను బలహీనపరచడంతో పాటు డిమాండ్ను తగ్గించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన వారిలో 14 మంది గంజాయి వినియోగించినట్టు పరీక్షల్లో నిర్ధారణ కాగా మరో వ్యక్తికి గంజాయితో పాటు ఇతర మాదక ద్రవ్యాల వినియోగం కూడా పాజిటివ్గా తేలింది. విచారణలో భాగంగా అందరూ డ్రగ్స్ వినియోగించిన విషయాన్ని అంగీకరించినట్లు ఈగల్ ఫోర్స్ తెలిపింది. అనంతరం వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి డి అడిక్షన్ సెంటర్లకు తరలించినట్లు వెల్లడించింది. గోవాలోని వగటోర్ బీచ్ ప్రాంతంలో హాస్టల్ను కేంద్రంగా చేసుకున్న ఓ ముఠా కోకైన్, ఎండిఎంఏ, ఎల్ఎస్డి, హ్యాష్ ఆయిల్ వంటి మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ గుర్తించింది. బెంగళూరు, గోవా ప్రాంతాల నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ రవాణా జరుగుతున్నట్లు సాంకేతిక విశ్లేషణలో తేలిందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఈ మాదక ద్రవ్యాలను సినీ పరిశ్రమకు చెందిన కొంతమంది కూడా విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మొత్తం 44 మంది డ్రగ్స్ వినియోగదారులను అధికారులు గుర్తించారు. వీరిలో హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు వెల్లడించారు.